వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ వర్ధం బ్లాగ్. ఈరోజు వచ్చేసి డే 7 గణేష్ చతుర్థి. రేపైతే నిమజ్జనం. మా గణేష్ అయితే ఈరోజు అయితే కాలేజ్కి వచ్చిన. నిన్నైతే కాలేజ్కి అయితే ఓలే అన్నదానం కాబట్టి ఈరోజు అయితే చూసుకోవచ్చు. వాన అయితే ఫుల్ పడ్డది. ఇక్కడైతే మార్నింగ్ ఇట్లా పడ్డది. లాగ్ అయితే తీయలేకపోయినా ఫుల్ ట్రాఫిక్ ఉండే. మేమైతే పొద్దున బైక్ పైన అయితే వచ్చినాము. ఇప్పుడైతే మా ఫ్రెండ్కి అయితే బాల్యానానికి అయితే ఆడైతే ఇంటికి పోయిండు. మేమైతే ఇప్పుడైతే బస్సులో అయితే స్టార్ట్ అయినాము. ఈరోజు ఇప్పుడైతే ఇట్లా వాన అయితే మెల్ల పడుతుంది, చూసుకోవచ్చు. వాన అయితే మెల్ల ఉంది. ఇక లైట్ ట్రాఫిక్ ఇట్లా ఉంది, చూసుకోవచ్చు. సో గైస్, సూపర్ రింగ్ రోడ్ దగ్గర అయితే లైట్ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది. మీరైతే చూసుకోవచ్చు. గైస్, బస్సు దిగి అయితే ఇంటికి ఫ్రెష్ అప్ అయితే అయినా మళ్ళీ గణేష్ దగ్గరికి వచ్చిన. ఇప్పుడే రేపైతే మాదైతే నిమజ్జనం. ఒక రోజు ముందే అయితే మేమైతే ఉట్టయితే స్టార్ట్ చేసినాం, చూసుకోవచ్చు. ఈరోజు అయితే మాకు ఉట్టయితే కొడుతురు, చూడవచ్చు. ఇప్పుడైతే అవుతుంది. ఈరోజు డే 7 చూసుకోవచ్చు. గణేష్ అయితే ఇప్పుడు అవుతుంది. ఈరోజు గణేష్ అయితే చూసుకోవచ్చు, ఇలా ఉంది. ఇక డ్రమ్స్ అయితే ఇప్పుడే తెస్తారు వాటర్ నింపడానికి అయితే. ఇక వాటర్ అయితే నింపుతారు మెల్ల. ఇక ఉవ్వలు రాలే, అందరు అయితే వచ్చినాక స్టార్ట్ చేస్తాము. ఉట్టు ఇట్లా ఇంకేం ఫిట్ చేయలే. ఉట్టు తెస్తాము ఒక హాఫ్ అన్ అవర్లో. తెచ్చినాక అయితే మీకు చూపిస్తా. ఉట్టుకైతే రెడీ చేస్తారు, చూసుకోవచ్చు. ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి తమాషా చేస్తుండు. అలా మాట్లాడుకోవద్దు ఎప్పుడైనా. ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి తమాషా చేస్తుండు, వీడియో ఇస్తుండు. సో ఇదైతే రెడీ అవుతుంది ఉట్టు కోసం కొట్టడానికి. ఇప్పుడైతే తాడైతే రాలేదు. ఈ తాడు వచ్చినాక ఉట్టు కట్టి పెడతాము. నేనైతే ఉట్టు కొట్టడానికి కట్టే మీకైతే ఉట్టు అయితే చూపిస్తా, చూడొచ్చు. ఆగురా ఆయన, జరుగురి. సో ఉట్టు అయితే చూసుకోవచ్చు. బఫెల్లో ఇప్పుడైతే తాడు కట్టారు, సేమ్ మ్యాచింగ్ తేవాలని. ఇక చాలా బరే అన్నమాట ఉంటుంది. ఉట్ట అయితే ఒక 10 minutesలో అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినాక అయితే మీకు చెప్తా. గైస్, పిల్లలు అయితే మళ్ళీ కొడతారని పైకి అయితే కట్టారు. ఇంకా టైం పడుతుంది కొడతానికి అయితే ఉట్టుని చూసుకోవచ్చు. పైకి అయితే కట్ట అయితే పెట్టారు. పిల్లలు అందరూ అయితే రెడీ అయ్యారు. ఈడే పెద్ద పిల్లాడు. అందరూ అయితే రెడీ అయ్యారు. పుట్టుకైతే ఇప్పుడే పూజ అయితే చేస్తారు, చూసుకోవచ్చు. మీకు ఈడైతే పూజ అయితే చేస్తారు ఇప్పుడే. రైట్ రైట్ నెక్స్ట్ ఇచ్చేదిగా గోపి నిలకడిగాడు. లీలాపురా పవన్ మార్చే. సో గైస్, కరెంట్ అయితే ఇప్పుడే గ్రిప్ అయిందా అంట. కరెంట్ అయితే ఇప్పుడే పోయింది, చూసుకోవచ్చు. అందరు అయితే వెయిటింగ్ చేస్తారు పాట కోసం. అయితే కొట్టేది అయితే కొడుతూనే ఉన్నారు అందరు, చూసుకోవటం. అంత చీకటి అవుతుంది. ఏదో ఫోన్లో ఫ్లాష్ లైట్ పెట్టినా కాబట్టి అట్లా కనబడుతుందంట. సో నేను ఎట్లా కనబడుతున్నా మీరు చెప్పాలి. చాలా వాళ్ళు అయితే ఇప్పుడే కార్డ్ రైస్ అయితే తెప్పించారు. ఉప్పు అయితే తక్కువ చూడొచ్చు.
ఇదైతే అందరికీ కానీ కొద్దిగా పంపించండి. పంతులు అయితే ఇప్పుడే వచ్చిండు ఈరోజు డే 6. పంతులు అయితే ఇప్పుడే వచ్చిండు 2 ప్రోగ్రామ్ ఇట్లా అయిపోయింది. పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు. బయట చుట్టూ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు. ఇక అందరు సెటప్ అయితే అవుతారు. गौरी देवताभ्यो नमः गौरी देवताभ्यो नमः आवाह देवताभ्यो नमः नवरत्नाक्षरामर्पयामि पूज्यस्फुरणि ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ओम नमो राजपदये नमस्ते गणपतये नमस्ते गणपतये नमस्ते लम्बोदराय विघ्ननाथने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः भद्रं कर्णेन श्रीयामदेव भद्रं नस्ति देवलो मूषकवाहनोर्की देवलो एकदन्तोर्की जय आर्तिस्कुन् जो हानि दे आत्मन मानस्त्रो गौरे सर्ववेद्यो मुस्ते सुत्रोते ध्यान प्राणामि हन्नामि हिरण्याधिपदाभ्ये देवोदा प्राणस्मरणोरेभ्यो गौरेभ्यः सर्वेभ्यो मुस्ते सुत्रोते పులిహోర అయితే వంచుతుర్రు. ప్రసాదం అంతా అయితే వంచుతుర్రు. ఇప్పుడైతే పూజ అయిపోయింది చూసుకోవచ్చు. ప్రసాదం అయితే అంతా వంచేస్తుర్రు. ఈరోజు లాస్ట్ డే నైట్ 12 అవుతుంది. అన్న వాళ్ళు అయితే క్యారమ్ బోర్డ్ ఆడుతుర్రు. ఒక అన్న బర్త్డే అయితే వాళ్ళు ఉండే. ఈరోజు డే 7 పూజ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. అన్న బర్త్డే అయితే చూసుకోవచ్చు. ఇది అన్నదే అన్నమాట. ఇక అందరు 1 అవుతున్నాయి ఇట్లా. ఇంకా అందరు అయితే చూసుకోవచ్చు. అందరు క్యారమ్ బోర్డ్ ఆడుతురు, ముచ్చలు పెడుతురు. ఇంకోటి కేక్ గోపించేది ఉంది. సో బాయ్ గైస్, పొద్దున్న కలుసుకున్నాం కొత్త వ్లాగ్తో.